ఈ ఉదయకాల సమయాన వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుతారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయుడు. హల్లెలూయా. మంచిది. ఉదయకాలను దేవుడు మనకిస్తున్న చక్కటి వాగ్దానం. ఇది ఎన్నో రోజు? 54వ రోజు, అవునా? కనుక ఈ ఉదయకాలాన ప్రభు మనకిస్తున్నటువంటి చక్కటి వాగ్దానం, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు గనుక నీ చెయ్యి విడువడని ఈ ఉదయకాలాన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ దేవుడు అనే దగ్గర మరి దేవుడిని మనం ఆయన మనతో మాట్లాడుతా అంటున్నట్లుగా మనం చదవాలంటే ఆయన అంటున్నాడు, నేను కనికరము కలిగిన దేవుడిని గనుక నీ చెయ్యి నేను విడవనని నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను కనికరం కలిగిన దేవుణ్ణి. దేవుడు ఎవరో మనకు తెలియాలి. ఆయన ఎవరో మనకు తెలియకుండా మనం భక్తి చేస్తే మనం ఎలా భక్తి చేయగలుగుతాం? అందుకే కదా సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురు అని బైబిల్లో ఉంటుంది కదా. కనుక మరి ఇద్దరు వ్యక్తులు ఒక ఇంట్లో ఉండాలన్నా, ఇద్దరు కలిసి స్నేహం చేయాలన్నా అవతల వ్యక్తి ఎవరో వీళ్ళకి తెలిస్తేనే వాళ్ళు కలిసి నడవగలుగుతారు. అలాగే మన జీవిత కాలంలో మన భక్తి చేస్తున్న మన వ్యక్తిగత జీవితాల్లో నీవు ఆరాధించే దేవుడు, నువ్వు భక్తి చేస్తున్నావు, ఎవరికి భక్తి చేస్తున్నావు, ఆ దేవుడు ఎవరో నీకు తెలియాలి. ఆయన ఎవరంటే కనికరా స్వరూపి. హల్లెలూయా. ఆ కనికరం కలిగిన దేవుడు. మరి ఈ వాక్యాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మరి కొద్ది మందిలో కొన్ని ఆలోచనలు కూడా కలుగుతాయి. ఆయన దేవుడు కనికరం కలిగిన దేవుడే అయితే నా జీవితంలో కలుగుతున్న ఈ కష్టాలు ఎందుకు పోవట్లేదు, నా కష్టాల్లో దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని ఒకవేళ మనం అనుకుంటూ ఒకవేళ ఈ వాక్యాన్ని వింటూ ఉన్నావేమో. ఆ రోజుల్లో మదర్ తెరీసా గారు కూడా, మదర్ తెరీసా గారు అంటేనే ప్రేమకు కరుణకు ఆమె ఒక గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. మదర్ తెరీసా గారి ముఖాన్ని చూడగానే ఎంతటి క్రూరుడికైనా సరే, ఎంతటి మురుకుడు వాడు ఇక పశుప్రాయుడైతే కూడా అలాంటి వ్యక్తి కూడా ఆమె ముఖాన్ని చూస్తే, ఆమె ఫోటో చూస్తేనే ఆమె ఒక కరుణ కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. అంటే ఆమె అన్ని రీతులుగా ఇక దేవుణ్ణి ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా అంటే ఉన్న వ్యక్తిగా మనం చూస్తాం. కానీ ఆమె జీవితంలో కూడా ఒక రోజున మనసులో ఆలోచన కలిగిందంట. ఏమనో తెలుసా? ఆమెకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలను బట్టి కళ్ళు తెరవండి, హల్లెలూయా చెప్పండి. మదర్ తెరీసా గారికి కూడా ఒక ఆలోచన కలిగింది. ఏమనో తెలుసా? నేను చేస్తున్నటువంటి సేవను ఒకవేళ దేవుడు ఇష్టపడట్లేదేమో, దేవుడు కూడా నన్ను చెయ్యి విడిచాడేమో. ఈ మాట ఎలా తెలుసు మీ పాస్టర్ గారు? మీకు ఏమన్నా మనసులోకి వెళ్ళారా అంటే, ఆమె చనిపోయిన తర్వాత ఆమెకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఈ విషయాలను తన పుస్తకంలో రాయడం జరిగింది. కనుక ఆమె అనుకుంది, నేను చేసే సేవను ఒకవేళ దేవుడు అంగీకరించట్లేదా, ఒకవేళ ఇది దేవుని చిత్తం కాదా, ఎందుకంటే నాకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుగుతూ ఉన్నాయి, ఒకవేళ దేవుని చిత్తం అవునా కాదా, ఎందుకు ఇలాంటి పరిస్థితి, దేవుడు నన్ను ఒకవేళ మర్చిపోయాడేమో అని మదర్ తెరీసా గారు కూడా అనుకున్నారంట ఒకానొక సమయంలో. కనుక ఉదయకాలాన నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతను బట్టి ఎందుకు దేవుడు నన్ను ఈ యొక్క బలహీనతలో నన్ను మర్చిపోయాడేమో, నా శరీరంలో ఎందుకు ఈ బలహీనత ఇంకా ఎంతకాలానికి తగ్గడం లేదు, దేవుడే నా జీవితంలో ఈ సమస్యలో నన్ను మర్చిపోయాడేమోనని నీకున్న శరీర బలహీనతను బట్టి కావచ్చు. చెప్తున్నాను కదా, అంతా బాగున్నాను, ఈ బలహీనతను ఎందుకో దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టాడేమో అని ఒకవేళ మనం దేవుణ్ణి మనం అపార్థం చేసుకుంటూ ఉన్నామేమో ఈ ఉదయకాలన. అలాగే శరీర బలహీనతలే కావచ్చు, కుటుంబంలో కలుగుతున్నటువంటి శోధనలు, నీ వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్నటువంటి తుఫానులు, వాటన్నిటిని బట్టి మానవ మాతృలు కనుక ఒకవేళ దేవుడు నిన్ను మర్చిపోయాడని, చెయ్యి విడిచాడని ఒకవేళ నువ్వు అపోహపడుతూ ఉంటే, ఈ ఉదయకాలాన పరిశుద్ధాత్ముడు తన సేవకుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను కనికరం కలిగిన దేవుణ్ణి గనుక నేను నిన్ను చెయ్యి విడవను కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కనికరా స్వరూపి. అయితే మన వ్యక్తిగత జీవితాల్లో ఒక చిన్న ఆత్మీయమైనటువంటి ఒక పని మనం చేయాలి. ఏం చేయాలంటే, ఒక తల్లికి తన శరీరంలో కొంత బలహీనత చోటు చేస్తుంది. ఎంతటి బలహీనత అంటే, హాస్పిటల్ వెళ్ళి చెకప్ చేయించుకుంటే క్యాన్సర్ పూర్తిగా అడ్వాన్స్డ్ స్టేజ్లో, పూర్తి చివరి స్టేజ్లోనికి వెళ్ళిపోయింది.
డాక్టర్స్ అంతా ఇక చెయ్యి విడిచిపెట్టిన సందర్భం అది. ఆ సమయంలో ఆమె దైవ సేవకుని దగ్గరికి వచ్చి చివరి అందుకే అంటారు కదా, అంతా అయిపోయినాక ఇక దేవుడే కాపాడాలన్నట్లుగా దైవ సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఆ సేవకుడు కూడా ప్రార్థన చేశాడు. అయితే ఆమె ఏం చేసేదంటే ఆ దైవ సేవకునికి మాటిమాటికి ఫోన్ చేసి, మరి దైవ సేవకుడు అంటే అనేకమైన పనులు, భారాలు, పరిచర్య ఉంటుంది కదా. ఆ సమయంలో దైవ సేవకుడు చెప్పాడంట, అమ్మ నేను ప్రార్థన చేస్తాను, కానీ నాకు కూడా కొన్ని పరిచర్య భారాలు ఉంటాయి కాబట్టి నువ్వు నాకు మాటికి ఫోన్ చేసేదానికంటే కూడా నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఉదయకాలమే లేచి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి దేవుణ్ణి స్తుతించు. ఎలా స్తుతిస్తావో తెలుసా? నా శరీరంలో నుంచి ఈ రోగాన్ని నువ్వు తీసివేసినందుకు నీకు స్తోత్రం నాయనా అని, అలాగే నాకు నీవు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా అని, అలాగే నా పిల్లల పెళ్ళిళ్ళు నేను కళ్ళారా నేను చూస్తానని, అలాగే నా పిల్లల భవిష్యత్తుని నేను చూస్తాను, నాకు దేవుడు ఆయుష్కాలం ఇస్తాడని నువ్వు ఇస్తాడు కదా, ఇచ్చావని ఎలాగ నువ్వు దేవుడిని స్తుతించమని దైవ సేవకుడు చెప్తే ఆ ఉదయకాలం నుంచి ఆమె లేచి, అయ్యా నా పిల్లలకి మంచి ఉద్యోగాలు నువ్వు ఇచ్చావయ్యా, అవన్నీ కూడా నేను కళ్ళతో చూశానయ్యా అని ఎట్లా దైవ సేవకుడు చెప్పినట్లుగా భవిష్యత్తును గురించి ముందుగానే దేవుడిని స్తుతించడం ప్రారంభించింది. హల్లెలూయా. అంటే జరగబోయే ప్రతి కార్యాన్ని జరిగించయ్యా అని కాకుండా, నువ్వు చేశావు, నేను చూస్తాను, నేను చూశానయ్యా, నువ్వు చేశావయ్యా అని దేవుణ్ణి ఉదయకాలమే లేచి 2 చేతులెత్తి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. దేవుడు ఎవరు? కనికరము కలిగిన దేవుడు గనుక ఆమెకి టెస్ట్ చేసి చూస్తే క్యాన్సరే లేదన్నప్పుడు వైద్యులందరూ కూడా ఆశ్చర్యపోయాడు. గన కారణం దేవుడు కనికరము కలిగిన దేవుడు గనుక మనల్ని చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. అయితే ఆ కనికరం మన మీదకి దిగి రావాలంటే మనం చేయవలసింది దేవుని అందే మనం విశ్వసించి ఆయన మీద ఆనుకొని ఆయన సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకొని చేతులు చాపి దేవుడిని స్తుతించాలి. ఆ ఉదయకాలం స్తుతి ఎందుకు చెల్లించాలంటే ఇందుకోసమే ఆయన్ని మనం స్తుతించాలి. హల్లెలూయా. దేవుని యొక్క కనికరం మన మీదకి దిగి రావాలి అని అంటే ఉదయకాలమే లేచి నీవు 2 చేతులు ఆకాశం అయిపోతే దేవుని నువ్వు స్తుతించబద్దురాలువే ఉన్నాయి. ఎప్పటి వరకంటే ఈ 68 రోజులని కాదు, నీ బ్రతుకు కాలమంతా, నా బ్రతుకు కాలమంతా, నా ఊపిరి ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనం చేయుదుముగాక. హల్లెలూయా. కనుక అంతేకాకుండా గతంలో కూడా నేను చెప్పాను, ఒక తండ్రి ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఒక ఆయన. మీకు అందరికి ఒకవేళ వినుంటే మంచిదే, మరొకసారి చెప్తున్నాను. అదేంటంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ప్రతిరోజు కూడా ఎంత కనికరం కలిగిన దేవుడు మన దేవుడు ఆలోచించి చూస్తే ప్రతిరోజు కూడా 12 గంటలకి ఒక వ్యక్తి ఒక చర్చి దగ్గరికి వెళ్ళేవాడు. ఒక దేవాలయం దగ్గరికి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆ దేవాలయంలో 12 గంటలకి కరెక్ట్గా గంట కొట్టినప్పుడు ఆయన వెళ్ళడం, ఆ చర్చిలో కూర్చోవటం. అయ్యా నా పేరు జిమ్, నేను నీ యొక్క దగ్గరికి నేను వచ్చానయ్యా, యేసయ్యా నేను నీ దగ్గరకు వచ్చానని చెప్పుకొని ఆయన వెళ్ళిపోయేవాడు. అంటే రావడం ఒకే ఒక మాట, ఆయనకి ప్రార్థన కూడా తెలీదు, ఆయనకి మాట్లాడడం తెలీదు, కానీ ఒకే ఒక మాట, నా పేరు జిమ్, నేను వచ్చాను అని దేవుడికి చెప్పి వెళ్ళిపోయేవాడు. ఇలా మనలా కాదు, మనకు నచ్చినప్పుడు మెచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతాం చూసారు, అలా కాదు, ప్రతిరోజు వచ్చేవాడు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా 12ంటికి ఖచ్చితంగా వచ్చేవాడు. 12ంటికి వచ్చేవాడు, మనలా గొప్ప ప్రార్థనలు చెప్పాను ఒకే మాట, నా పేరు జిమ్, నేను వచ్చానని. ఇలాగా ప్రతిరోజు జరుగుతుంది. ఒక దినాన అయితే ఆ సమయంలో చర్చిలో ఉన్న వాళ్ళంతా కూడా ఆయన ఎప్పుడైతే వస్తున్నాడు, అరే నాయన పలానా వాడు వస్తున్నాడని అక్కడ ఉన్నటువంటి చర్చి వస్తువులన్నీ కూడా గబగబ తీసి దాచి పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయన రూపం కూడా అంత మంచిగా అనిపించేది కాదు. ఇతను ఒకవేళ దొంగేమో, ఎందుకంటే ఈయన భక్తిపరుడైతే కాసేపైన మందిరంలో కూర్చుంటాడు కదా, వస్తాడు వెళతాడు, ఎందుకు వస్తున్నాడు, దేనికోసం వస్తున్నాడు అర్థం కాల, అలా కలవరపడ్డారు. అయినప్పటికీ కొద్ది రోజుల తర్వాత అతని మందిరానికి రావడంలా, దేవాలయానికి రావట్లా, వాళ్ళందరికీ కూడా ఏమైపోయాడో ఇతను అనుకున్నారు. తీరా చూస్తే అతనికి ఏం జరిగిందంటే, ఇలాగే మన దేవాలయానికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, లేకపోతే అది ఏ పనుల భారంలోనూ మొత్తానికి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆ సమయంలో హాస్పిటల్కి ఇతను వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆ వార్డులోనికి ఇతను ఎక్కడైతే ఈ కాళ్ళు కీళ్ళు ఇరిగిన వాళ్ళు అందరిని ఒక వార్డులో వేస్తారు కదా, ఆ వార్డులోకి ఎవరైనా ట్రీట్మెంట్ చేయాలంటే నర్సులు కానీ డాక్టర్స్, నర్సు అక్కలు లోపలికి వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి కలిగే ఆ నొప్పులు బట్టి, ఆ ఏడుపులతో ఆ వార్డంతా దద్దరిల్లిపోయేది. అసలు వాళ్ళని చూడడానికి కానీ ఆ వార్డులో కానీ వెళ్ళడానికి కానీ ఎవరికీ ఇష్టం కలిగేది కాదు. ఆ సమయంలో ఎప్పుడైతే ఈ జిమ్ అనే వ్యక్తి ఆ యొక్క వార్డులోనికి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత ఒక నర్సు అక్క గమనించి అనుకుందంటే, ఏందో ఒకప్పుడు ఈ వార్డులోకి వెళ్ళాలంటే మనకి వెళ్ళబుద్ధి అయ్యేది కాదు, మరి వీళ్ళు ఎవరు కూడా ఏడవట్లేదు, సంతోషంగా ఉంటున్నారు, మనకు కూడా అక్కడికి వెళ్ళి కాసేపు ఉండాలనిపిస్తుంది, గల కారణం ఏంటో అర్థం కాక ఒక ఆయన అడిగిందంట, ఏంటయ్యా గతంలో మీ దగ్గరికి రావాలంటే మాకు ఇష్టం కలిగేది కాదు,
కానీ ఇప్పుడు ఏంటి మీ మార్పు అని అంటే వాళ్ళు చెప్పారంట, అదిగో పలానా వ్యక్తి మా దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు మా జీవితాల్లో మేము ఏడవాలని అనిపించట్లే, మాకు నవ్వాలనిపిస్తుంది, గొప్ప సంతోషం కలుగుతుంది. అదిగో మా యొక్క సంతోషానికి కారణం, మా నెమ్మదికి కారణం అదిగో ఆ వ్యక్తి అంటే. అక్కడికి వెళ్ళి నర్సు అడిగిందంట, అయ్యా నువ్వెవరివి? వీళ్ళందరికైతే ప్రతిరోజు క్యారేజ్ తెచ్చేవాళ్ళు ఉంటున్నారు, వాళ్ళోళ్ళు వస్తున్నారు, ఒకప్పుడు వాళ్ళందరూ కూడా పలకరించిన వీళ్ళకి ఆనందంగా ఉండేవాళ్ళు కాదు, నీకోసం ఎవరు రావట్లా, కానీ నువ్వెందుకు ఇలా ఉన్నావు, ఏంటి కారణం, నీ వల్లే మేము ఇలా ఉన్నామని వీళ్ళు చెప్తున్నారంటే ఆ వ్యక్తి చెప్పాడంట, నా కోసం ఎవరు రాకపోవటం ఏంటన్నారు సక్క, నా కోసం అమ్మ, నా కోసం 12 గంటలకు ఒక వ్యక్తి వస్తాడు. ఆయన ఎలా వస్తాడో తెలుసా? తెల్ల నంగి వేసుకొని బంగారపు వర్ణంలో జుట్టేసుకొని నెమ్మదిగా వచ్చి నా బెడ్ దగ్గర కూర్చుంటాడు. ఏమంటాడో తెలుసా? 12ంటికి వచ్చి ఎక్కువసేపు మాట్లాడు, నేను యేసుని, నీ కోసం నేను వచ్చాను. చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పొచ్చు కదా. హల్లెలూయా. ఈయన ఏమంటున్నాడు? జిమ్, నేను యేసుని, నేను నీ దగ్గరకు వచ్చా. ఎందుకు వచ్చావయ్యా నా దగ్గరికి అని అంటే, ఎందుకో త్వరగా స్వస్థపరచడానికి. ఎందుకు వచ్చానంటే, నువ్వు నా కోసం 12ంటికి చర్చకు వస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఎందుకు రావట్లేదా అని నేనే నీ వద్దకు వచ్చా. నీ దేవుడు ఎవరో తెలుసా? కనికరము కలిగిన దేవుడు గనుక నేను చెయ్యి విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, మన దేవుడు శ్రమలలో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తాడు, మనల్ని విడిచిపెట్టడు. కనుక మనం చేయవలసింది, అది వచ్చేమి ఎలా అయితే ముందుగా మనము దేవుని కొరకు మనం ముందుగా నడిచి వెళ్ళే వాళ్ళుగా ఉండాలి. ఆయన వెతుక్కుంటూ మనం వెళ్ళాలి, అప్పుడు ఆయన వెతుక్కుంటూ వస్తాడు. అంతేకాదు, ఈ రోజున ఒకవేళ లోకంలో నీకు శ్రమ ఎక్కువ అవుతుందా, శ్రమ కలుగుతుందా? ఒక్క మాటలో చెప్పాలంటే, నీ వారిని బట్టి నీకు శ్రమ కలుగుతూ ఉంటే, నీ ఇంటి వారిని బట్టి నీకు శ్రమ ఎక్కువ అయిపోతూ ఉంటే, నువ్వు గమనించాల్సింది ఏంటో తెలుసా? ఆ సమయంలోనే దేవుని యొక్క కనికరం నీ మీదకి దిగి వస్తుంది అనేది వాస్తవం. హల్లెలూయా. దేవుని కనికరం ఒక వ్యక్తి మీదకి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి తన అవిధేయతలను బట్టి కాక దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు శ్రమ ఎక్కువ అవుతూ ఉంటే, నిందలు దూషణ మాటలు ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటాయో, లోకములో నీకు శ్రమ ఎక్కువ అవుతున్న కొలది దేవుని యొక్క కనికరం నీ తల మీదకి దిగి వస్తుంది అనేది వాస్తవం. గనుక నువ్వు కలవరపడొద్దు. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, విడిచిపెట్టాడా? అతన్ని 12ంటికి వెళ్ళాడు కదా, దేవాలయంలోనే ఆయన కలిశాడా? కాదు. ఇప్పుడు నా బిడ్డ నడవలేడు, నా కోసం 12ంటికి వచ్చేవాడు, 12 అయినప్పుడు నేను వెళ్ళకుండా ఎలా ఉంటానని అతను కొరకు వెతుక్కుంటూ వెళ్ళిన యేసయ్య ఇదిగో నీ కొరకు కూడా ఆయన వస్తున్నాడు, నిన్ను కలుస్తాడు, నేను చెయ్యి విడవడు, నువ్వు పడి ఉన్న స్థితిలో నుంచి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. నా రోగంలో నుంచి, నీ రోగంలో ఒకవేళ దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టాడేమోనని బలహీనతను బట్టి కలవరపడొద్దు. ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక నీ చెయ్యి విడవడు. విడవలేదు కనుకనే ఈ సంవత్సరాంతంలోనికి దేవుడు నిన్ను నడిపించాడు, విడవలేదు కనుక ఈ సంవత్సరం అంతా నిన్ను భరించాడు, నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని దేవుడు భరించాడు. చెయ్యి విడవలేదు కనుకే మనం ఈ రోజున సజీవులుగా ఉన్నాం. కనుక మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైనా దేవుడిని అపార్థం చేసుకొని లేదా కృంగిన అనుభవాల్లో, దేవా నీవు నన్ను చెయ్యి విడిచిపెట్టావేమోనని ఒకవేళ కలవరపడుతున్నావా? దేవుడిని ఎన్నడూ కూడా నీ చెయ్యి విడిచిపెట్టడు. ఆయన కనికర స్వరూపి, కనికరము కలిగిన దేవుడు గనుక అందరూ కూడా కళ్ళు మూసి ప్రభుతో చెప్దామయ్యా, నీవు నన్ను చెయ్యి విడిచిపెట్టొద్దయ్యా, నీవు కనికరం కలిగిన దేవుడు అయ్యా. నేను యోగ్యుని కాకపోవచ్చేమో, కానీ నీవు కనికరము కలిగిన దేవుడు కనుక నా చెయ్యి విడిచిపెట్టక నా జీవితంలో కార్యాలు జరిగించయ్యా, నాకు సహాయం చేయి నాయనా అని ప్రభు సన్నిధిలో తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము నాయన. నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మీరు ఇచ్చినటువంటి చక్కటి మాటను బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నామయ్యా. నిజమే, మా వ్యక్తిగత జీవితాలలో మాకు ఎదురవుతున్నటువంటి అనేక ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలన్నిటిలో నాయన, మాకు ఎదురవుతున్న అనేకమైనటువంటి నాయన ఆటంకాలను బట్టి దేవుడు కూడా మమ్మల్ని చేయి విడిచాడేమోనని అయ్యా కొన్నిసార్లు మేము అపార్థం చేసుకొని మేము కన్నీరు విడుస్తున్న ఈ వేళ మీరు మాకు ప్రత్యక్షమై, నా బిడ్డ నేను కనికరం కలిగిన దేవుణ్ణి కనుక నేను నిన్ను చెయ్యి విడవనని వాగ్దానం చేస్తూ ఉన్నారయ్యా. నిజమేనయ్యా, ఇదిగో మా పితరులందరి జీవితాల్లో మీరు కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ప్రత్యేకంగా నాయన ఇదిగో అలా ఆ యొక్క తండ్రి గారి వల్లే నాయన నిత్యము నీ సన్నిధిలో మా ముఖాన్ని మీకు చూపిస్తూ అయ్యా మీతో సహవాసం కలిగి మేము ఉన్నప్పుడు నాయన, మేము ఒకవేళ నాయన మేము ఇరుకులో ఉంటే మమ్మల్ని వెతుక్కుంటూ నీ సన్నిధి వస్తుందని, నీవే వస్తావని మీరు మాతో మాట్లాడారయ్యా. అయ్యా ఈ సంవత్సరం అంతా కూడా ఎవరైతే
ఎవరైనా ఆత్మీయంగా వెనకబడిపోయిన అనుభవాల్లో, నిన్నెన్నడూ కలవని అనుభవాల్లో ఉంటే ఈ సంవత్సరాంతంలో ఒక తీర్మానం చేసుకుని నూతన సంవత్సరం నాయన అయ్యా ఇదిగో తండ్రి నీతో కలిసి నిన్ను వెతుక్కుంటూ నీ సహవాసంలో నాయన గడిపే విధంగా సహాయం చేయని నాయన. నిశ్చయముగా ప్రభువా అయ్యా విడువన దేవునిగా బిడ్డలకు మీరు తోడై ఉండి నాయన కనికరమ కలిగిన నీ హస్తాన్ని చాపి అద్భుతాలు జరిగించమని వేడుకొనిచున్నానయ్యా. ఇది నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నిండైన దీవెనతో మీరు నింపండి నాయన. ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఈ దినపు మెండైన దీవెన ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములు అడిగి వేడుకొనిచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయముగా ఈ దినమంతా మీకు తోడై కనికరము కలిగిన దేవుడు చేయి విడువక నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్.